స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరిలో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో విజయం దిశగా వెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ప్రజలు బీఆర్ఎస్ ను ఎప్పుడో తిరస్కరించారన్న మంత్రి కాంగ్రెస్ మాదిరి స్థానిక పోరులో 42% రిజర్వేషన్లు ఇస్తారా ఇవ్వరా చెప్పాలని విపక్షాలను డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు నిన్న స్టేట్మెంట్ చూసిన కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది 42% రిజర్వేషన్ అని చెప్పి. నిజంగా కేటీఆర్ కి ఏమి లీడర్షిప్ అర్థమైతలేదు. వారు హయాంలో ఉన్నప్పుడు వారే ఒక రూల్ తీసుకొచ్చి అసెంబ్లీలో యాక్ట్ ప్రకారంగా 50% ఉండాలని చెప్పి ఆయన యాక్ట్ తీసుకొచ్చిండు. ఇప్పుడేమో పెద్ద నేను బీసీల వైపు ఉన్నానని చెప్పి ఒక డ్రామా వేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్ కి కట్టుబడి ఉంది. అన్ని పొలిటికల్ పార్టీస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అందరూ కూడా అన్ని చోట్ల 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి ఇది ఒక ఇండికేషన్.